హలో సార్, ఏం చేస్తున్నారు? ఫోన్ చూస్తున్నాను. ఫోన్ చూస్తున్నారా? తర్వాత ఏం చేస్తారు? ఏముంది, నువ్వేదో టిఫిన్ చేస్తుంటావు కదా, అది తినేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తారండి? అర్థమైంది. నువ్వు వచ్చేలోపు కూరగాయలన్నీ కట్ చేసి పెడతాను. ఇంకా అంట్లు కూడా తోమేసి పెడతాను. గుడ్ గుడ్ బాయ్. నేను గుడికి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఇదా, నేను సెంట్రల్ లెవెల్లో సిఏ టాపర్నే. మీరు చక్కగా కూరగాయలు తరిగి పెట్టండి, ఆ ర్యాంక్ అది నేను మీకు ఇస్తాను. సరేనా? బాయ్. అన్నయ్య, రే అన్నయ్య, రిజల్ట్ ఏమైందిరా? రే ఎక్కడున్నావు? ఎక్కడ్రా? రే ఉన్నావా? ఎక్కడుంటాడో ఏంటో. ఇందులో ఉన్నాడా? వాడి హైట్కి ఇదేం సరిపోద్దులే. రే ఫస్ట్ బెంచు, రే ఫస్ట్ బెంచు, ఫస్ట్ ర్యాంక్ కొట్టి ఈ బ్యాక్ బెంచ్ తమ్ముడిని నాన్నగారితో తిట్టించడానికి చూస్తున్నావా? రే రే ఉన్నావా? రే ర్యాంక్ కొట్టిన ఆనందంలో నీకు చెవులు కానీ దొబ్బినాయి ఏంట్రా? రే వీడు లోపల వెళ్ళాడు, ఎక్కడుండి ఉంటాడు? ఏంటి? ఏంట్రా అన్నయ్య అన్నయ్య అని చెవుకొసిన మేకలు ఆరుస్తున్నావు? లక్షలు తగలబెట్టి చదివిస్తే ఫెయిల్ అయ్యాడు. తిట్టాను, కోప్పడ్డాను, అలిగెక్కడికో వెళ్ళాడు. ఆకలిస్తే వాడే ఇంటికి వస్తాడు. నువ్వేమో ఆలోచించవు. అప్పు చేసైనా సరే ఆ డబ్బులు నేను మీకు ఇస్తాను. ఇప్పుడు వాడు ఆత్మహత్యను ఆపగలరా మీరు? ఆత్మహత్య ఏంట్రా? ఆ పేపర్ లేవు. అయ్యా విశ్వం వేణుగోపాలరావు గారు, విశ్వాన్ని మీ పేరులో పెట్టుకున్నట్టు కొద్దిగా లోక జ్ఞానాన్ని కూడా మీ లాల్చీ జేబులో పెట్టుకోండి. దీన్ని సూసైడ్ నోట్ అంటారండి. ఇలా ఇవ్వరా? సూసైడ్ నోట్ ఏంట్రా? ఒరే 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 ఆగరా ఆగరా! అరే రే రే ఒరే 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 ఇలా ఇవ్వరా? ఊరుకోరా, ప్రతి దానికి ఇంత చేస్తున్నా. అది కాదురా నా మాట. ఈయన చేదస్తాం. అది ఏంట్రా విశ్వ, నాన్నలో ఉన్నారు? ఏమంటే రావు గారు, ఏమైంది? ఎందుకలా ఉన్నారు డీలాగా? అది ఏమైందంటే అది ఏంటి? అరే విశ్వక్, ఏరా నాన్న విశ్వక్, ఇవాళ మీ రిజల్ట్ అంటగా, ఏమైంది? అయినా నా పిచ్చి కాకపోతే ఏమైంది అని అడగడం ఏంటి? నువ్వు ఎవరబ్బా ఇది? సెంట్రల్లో సిఏలో టాప్ ర్యాంక్ తెచ్చుకున్న విశ్వం వేణుగోపాలరావు గారు అబ్బాయివి. రారా, నీ ర్యాంక్ ఎంత? రారా. అమ్మ గుడికెళ్ళింది, రాగానే సర్ప్రైజ్ ఇద్దాం, రారా. ఒరే విశ్వక్ రారా. నాన్న అది ఏదిరా?
ఓ కేటీఎం బైకా కొందాం, దాని మీద నీ ర్యాంక్ కూడా వేద్దాం. ఇంతకీ నీ ర్యాంక్ ఎంత? నేను ఫెయిల్ అయ్యాను నాన్న. ఇదో ఈ మాటే చెప్పి మీ అమ్మని ఆట పట్టిద్దాం. ఇంతకీ నీ ర్యాంక్ ఎంతో చెప్పరా. నీకు విషయం చెప్పనా, నువ్వు ఫెయిల్ అయ్యావు అనే మాట ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ది గ్రేట్ విశ్వం వేణుగోపాలరావు గారు అబ్బాయివిరావు నువ్వు. అవును నాన్న, విశ్వం వేణుగోపాలరావు గారు అబ్బాయి విశ్వక్ని నేనే ఫెయిల్ అయ్యాను. ఎస్, ఐ ఆమ్ ఫెయిల్డ్. ద గ్రేట్ విశ్వం వేణుగోపాలరావు గారు అబ్బాయి అయినా, రిక్షా దొక్కునే వాడి కొడుకైనా మీ ఇష్టాలన్నీ పిల్లల మీద రుద్దితే ఇలానే ఉంటుంది నాన్న. పతోడుకో ప్యాషన్ ఉంటుంది నాన్న, ఒక సెల్ఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అది వదిలేసి మీరు పిల్లలంటే ఏదో మెషిన్స్ లాగా, పుట్టగానే మాకే తెలియని అన్నప్రసన్న రోజు మావాడు డాక్టరా, ఇంజనీరా, లాయరా, పోలీసా అని చదువు దగ్గర నుండి జాబ్ వచ్చే వరకు అన్నీ మీరే డిసైడ్ చేసేస్తారు. కరెక్టా నాన్న? అది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకోవడం తప్పారా? తప్పలేదు నాన్న, తప్పే లేదు నాన్న. కానీ ఆ భవిష్యత్తు పిచ్చిలో పడి ప్రస్తుతాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటే అక్కడ భయము బాధ తప్ప ఒక నవ్వు సంతోషం కూడా లేకుండా చేస్తున్నారు కదా నాన్న. జాబులు తప్ప బతకడానికి వేరే ఏ సోర్స్ లేదన్నట్టు. అయినా మా తాతగారు, అదే మీ నాన్నగారు చదువుకునే ఊర్లో కొంత భూమి, ఆయనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారా? లేదే. ఆయన ఒక మంచి తాపీ మేస్త్రి. ఆయన ముందు పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా పనికిరారు. అంటే ఏంట్రా, ఇప్పుడు నువ్వు తాపీ మేస్త్రిగా చేస్తావా? ముందు చెప్పింటే ఇన్ని లక్షలు తగలెట్టేవాడిని కాదు. యూజ్లెస్ ఫెలో. చెప్పాను కదండి, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం నాన్నగారు అని. కానీ మీరేమన్నారు? పెళ్ళిళ్ళకి ముత్తైదు ఫంక్షన్లకి వెళ్ళి ఫోటోలు తీస్తావా అని చీప్గా మాట్లాడి నన్ను తీసుకెళ్ళి సీఏలో జాయిన్ చేసి పడేలేదా? నా కడుపుని ఇలా పుట్టావురా. ఛీ, కంట్రీ లెవెల్ టాపర్ని రా నేను. అన్నిసార్లు చెప్పకండి నాన్న. నాన్న, మీ కాలంలో చదువులు తప్ప డిస్ట్రాక్షన్సే లేవు. అదే మాకు డిస్ట్రాక్షన్స్లే ఎక్కువ, కాన్సన్ట్రేషన్ తక్కువ. ఏమన్నావురా? మేము కాలేజీలు బంకులు కొట్టలేదా? సినిమాలకు వెళ్ళలేదా? షికార్లకు వెళ్ళలేదా? అది చేసాం, ఇది చేసాం, చదువుకొని టాప్ ర్యాంకులు తెచ్చుకున్నాం. మీ కాలంలో నెలకో 2 నెలలకో ఒక్క సినిమా రిలీజ్ అయ్యేది నాన్న. అదే మాకు 4 నుండి 6 సినిమాలు ఒకే నెలలో, ఇంకా ఓటీటీలు. మీకెప్పుడో సంవత్సరానికి ఒక్క జాతర నాన్న. అదే మాకు నెలకు మాల్ ఓపెనింగ్లు. మీ చదువుకి మా చదువుకి చాలా తేడా ఉందన్న. రోజులు చాలా మారాయినా. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమే ఇంకా అది పాత పద్ధతులు చెప్తూ చెప్తూ ఫెయిల్ అవుతూనే ఉంది. సిస్టమ్ కాదురా, నేను ఫెయిల్ అయ్యాను నిన్ను పెంచడంలో. ది గ్రేట్ విశ్వం వేణుగోపాలరావు అబ్బాయి విశ్వక్ ఫెయిల్ అయ్యాడు అనే బిరుదు నాకు ఇప్పటి వరకు నా స్థాయి పేరులో ఒక మచ్చు దునక. ఇది చాలురా ఈ జీవితానికి. రే, ముందే చెప్పుంటే ఏ డైరీ ఫామ్ పెట్టి అంతో ఇంతో ఆస్తి ఇచ్చేవాడిని కదరా నీకు. చెయ్యి నాన్న చెప్పేది విన్నా నాన్న. ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడవకు. చదువు కోసం కొడుకుని చంపుకుంటారా? మా నాన్న చాలా గ్రేట్. వావ్. రే, ఆయనతో మాట్లాడరా, పోదాం మనం పెద్దోండి దుక్కుందాం. నేను అడిగి డైవర్స్ ఇచ్చేస్తున్నాను. పోదాం పద, మన ముగ్గురునే ఉందాం. డైవర్స్ అంటే ఏదో కోపంలో తిట్టాను అంతే, దానికే సూసైడ్ అట్లా. ఈ మాత్రానికే నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతారా? మీరు నా కొడుకు మనసును బాధ పెట్టారు. నేను ఉండాలి మీతోటే. అది కాదు, పదరా చిన్నాడు, అన్ననే దుక్కుందాం. ఒరే విశ్వ, నువ్వైనా చెప్పరా దానికి. ఫెయిల్ అయితే అయ్యాడు, వాడి ప్యాషన్ అంటే చెప్పమను, దాన్నే ఫాలో అవుదాం. నేను సపోర్ట్ చేస్తాను. ఎక్కడున్నాడో వెతికి తీసుకురారా. పోనా నీతో కట్టి. అమ్మా దా, మనం వెళ్దాం. అరే నాన్న, నువ్వు బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? నాకేమైందమ్మా, బానే ఉన్నాగా. కొద్దిగా తిడితే ఆత్మహత్య చేసుకుంటారా? అరిస్తే చచ్చిపోతారా? చచ్చిపోవడమే నాన్న. మీరు తిట్టారని ఫీల్ అవుతుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళమంటే వెళ్ళేసి వస్తున్నా.
లాలాగూడ అంబర్పేట, అంతే. మల్లేపల్లి మలక్పేట, టిల్లు అన్న డీజే కొడితే టిల్లా టిల్లా ఆడాలి. డీజే టిల్లు కొట్టు 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 డీజే టిల్లు కొట్టు. ఒరేయ్ ఏంట్రా ఇదంతా? ఆ, అంటే అమ్మ అది ఏదోలా ఉంది వేళ నాలో గిలిగింత ఏమితో. హ, ఎరా ఎలా ఉంది? అదిరిపోలా? నీదేలే, ఇచ్చేస్తా ఆడో మాకు. ఇది నీకంటే నాకే చాలా బాగుంది అనిపిస్తుంది. వీడేంటి ఎలా ఉన్నాడు? రే ఏమైందిరా డల్గున్నావు? రిజల్ట్ పోయింది. ఇప్పుడే నాన్న షంటేసి వెళ్ళాడు, అందుకే. ఏంటి పోయిందా? అమ్మయ్యా, చాలా హ్యాపీరా బాబు. ఇకపై ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అన్నని చూసి నేర్చుకో, అన్నని చూసి సిగ్గుపడు, ఇట్లాంటి మాటలే పడాల్సిన అవసరం ఉండదురా బాబు. ఇదేం సాడిజం రా? అదంతేలే కానీ ఫెయిల్ అయ్యావని ఫీల్ అవ్వకు. మూవీకి వెళ్దామని చెప్పి 2 టికెట్స్ బుక్ చేశా. ఇప్పుడు నాకంటే నువ్వు వెళ్ళటమే బెటర్ అనిపిస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్తో పో, ఓకేనా? అరే మనసు బాగాలేదంటే మూవీ అంటావేంట్రా? రే, నేను మూవీకి వెళ్ళమంది 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళమన్నట్టు అంత ఫీల్ అవుతున్నావు? పోరా రే, పోరా. రే లేరా బాబు. రే మబ్బులాగా ఉండకరా, లే. వద్దురా. రే రే ఏం కాదు, పద నువ్వు వెళ్ళు. చెప్పేది తినరా? రే పద, రే పోరా. చెప్పరా? గర్ల్ రే, అది ఫ్రెండ్తో కాదురా. ఎంజాయ్ చేయమని చెప్పు. రే పోరా నేను చెప్తున్నా, పో పో, ఎంజాయ్ చెయ్యి. ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చేస్తావు? అన్నయ్య, రే అన్నయ్య, అదనమాట మ్యాటర్. ఇవేం పనులు రా సన్నాసి? కాసేపు వీడికి కనిపించకపోతే మీ నాన్నకు డైవర్స్ ఇచ్చేసేదాన్ని తెలుసా? ఇది మరీ బాగుంది. మీ అమ్మ కొడుకులు కలిసి నన్ను బజార్కి ఇస్తానంటారేంటి? ఇదంతా చేయకపోతే చదువు కంటే నా కొడుకే ఎక్కువ అని మీరు అనేవాళ్ళ? వాడి ప్యాషన్కి సపోర్ట్ చేస్తా అని చెప్పి నాతో అమ్మతో చెప్పేవాళ్ళ? అవునా నాన్న? డిడ్ యూ యాక్సెప్టెడ్ మై ప్యాషన్ ఫోటోగ్రఫీ? అవునరా, చదువు జాబు అనేవి లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. వాటి కోసం మీ ఇష్టాలని కోరికల్ని కాదని ఒక మిషన్లా తయారు చేయడం కరెక్ట్ కాదు. సరే కానీ నీ ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్ లిస్ట్ అంతా ఇవ్వు, కొనేద్దాం. థ్యాంక్ యూ నాన్న. సర్లేరా. లవ్ యూ నాన్న. ఫైనల్గా నాదో మాట. పిల్లల కలలు కోరికలు వాళ్ళ లక్ష్యాలు ఏంటని తెలుసుకొని వాటిని వాళ్ళు సాధించే విధంగా దానికి కావాల్సిన రిసోర్సెస్ ప్రతి తల్లిదండ్రి వారి వారి పిల్లలకి ఇచ్చే విధంగా ఇవ్వటం కోసం మాత్రమే ఆలోచించాలి. కాదని తల్లిదండ్రి ఇష్టాలని పిల్లల మీద రుద్దకూడదు. ఈ సోదంతా సర్లే కానీ ఇంతకు నీ రిజల్ట్ ఏమైంది? వాడు ఫెయిల్ అయితే నాన్న షంటే వేశాడు. అదే నాది పోయి ఉంటే వామ్మో ఇంట్లో నుంచి డైరెక్ట్ గెట్ అవుటే. మనకి జస్ట్ 18 బ్యాక్లాగ్స్ పడ్డాయి అంతే. ఆ? అందుకే సిచ్యువేషన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. సర్లేరా గాడిద, నువ్వేం అవుదాం అనుకుంటున్నావో చెప్పు. నీ ప్యాషన్ ఏంటో చెప్పు. దానికి సరిపడా ప్రిపరేషన్ ముందే చేసుకున్నావు. నేను యాక్టర్ అవుతా. నా బంగారమే. ఆ?